మరి ఇంకొక విన్నపం, నేను మొదట ఏ స్థితిలో వచ్చానో ఈ మందిరానికి, నన్ను అసలు వీళ్ళెవరో నాకు తెలీదు. సేవకులుగా పిలువబడుతున్న వీరు నా ఆత్మీయ తల్లిదండ్రులు, వీరెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. నన్ను ఒకానొక స్థితిలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా ప్రాణము తెప్పరిల్లిపోయి నేను అడుగంటిపోయిన స్థితిలో నన్ను వీళ్ళు చేరదీశారు. చేరదీసి నా దేవుణ్ణి గొప్ప బలమైన శక్తిగా నాకు పరిచయం చేశారు. మళ్ళీ నేను ఏ స్థితిలో నేను పడిపోయానో, ఏ స్థితిలో ఎక్కడైనా జారిపోయానేమో నన్ను మన్నించాలి వాళ్ళు. అదేవిధంగా ఇంకను మళ్ళీ నేను అనేక మార్లు బాగలేని స్థితిలో, అనారోగ్యం స్థితిలో, చావు బతుకుల మధ్య స్థితిలోకి నేను వెళ్ళిపోయినా కూడా నా సేవకులు నన్ను విడిచిపెట్టలేదు. నా దేవుడు పంపించాడు, నా సేవకుల్ని పంపించి నా దగ్గరికి పంపించాడు. ఫోన్లు చేస్తాడు అప్పుడప్పుడు అన్న, కానీ ఎట్లుంది ఏంది అడుగుతూ ఉంటాడు. అలా అడిగినప్పుడు నాలో ఉండేవన్నీ కూడా అన్నకి షేర్ చేస్తాయి. ఏది దాచుకోకుండా అన్నీ చెప్పడం వల్ల ఈరోజు నేను ఎంతగానో బయటపడ్డాను. సేవకుని దగ్గర దాచిపెట్టకూడదు, దేవుని దగ్గర దాచిపెట్టకూడదు. అలాంటివన్నీ కూడా అన్నీ ప్రతి ఒక్కటి నేను అన్నకు చెప్పాను, దేవుడికి చెప్పాను. మన సేవకుల్ని నా దగ్గరకు పంపించి వారి ద్వారా నాకు విడుదలిచ్చాడు దేవుడు. రాత్రికాల సమయంలో 12:30కు కూడా అందరూ నిద్రపోతూ ఉంటే ఆ సమయంలో కూడా నా సేవకులు నా కోసం ప్రార్థన చేశారు. మరి ఎన్నో దినములు వారి రుణం నేను తీర్చుకోలేను. మరి ఎప్పటికీ కూడా దేవుడు మాతో వారికి సత్సంబంధం కలిగి ఉండాలని, దేవునితో ఎడబాటు లేకుండా, మరి వారితో కూడా మాకు ఎడబాటు లేకుండా ఈ సంఘం అంతా మేమందరం కూడా ఒక కుటుంబంలాగా మేము వ్యవహరించాలని దేవుని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు అందరూ కూడా మా కోసం, మా కుటుంబం కోసం, మా భర్త కోసము ప్రార్థన చేయండి. మరి మీ అందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.